ఎఫెసీ రాసిన 1వ అధ్యాయం 7వ వచనం. అంటే ప్రియులారా, రక్షణ అనే మాటకు మొట్టమొదటిగా విమోచన, పాప క్షమాపణ అని మనం చూస్తున్నాం. వాక్యం ఇట్లా పలుకుతుంది, ఆయన వలన మనకు విమోచన కలుగును, మన అపరాధములన్నిటినీ ఆయన క్షమించును అని వాక్యం చెప్తా ఉంది. అంటే ప్రియులారా, మన బిడ్డల్ని రక్షిస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తుంటే దాంట్లో మొట్టమొదటిగా ఏంటి అంటే మన బిడ్డలు చేసిన పాపాలన్నీ సమస్తము దేవుడు క్షమిస్తాడు అని వాక్యం పలుకుతుంది. దావీదు అంటున్నాడు, అయ్యా తల్లి గర్భములోనే నేను పాపంలో జన్మించానయ్యా, నేను పాపంలో పుట్టాను. అంటే పాపము చేయని ఒక వ్యక్తి ఉండడు ప్రియులారా, ఏదో ఒక చోట మనిషి పాపంలో పడిపోతుంటాడు. కనుక రక్షణ అనగా దేవుడు ఏమంటున్నాడంటే మొట్టమొదటిగా నేను మిమ్మల్ని విమోచిస్తాను, నేను మీ పాపములన్నిటినీ నేను క్షమిస్తాను అని ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా, దీనికి చక్కటి ఉదాహరణ ఏంటి అని మనం చూస్తే తప్పిపోయిన కుమారుడి జీవితాన్ని మనం చూస్తున్నాం. తండ్రి నుండి ఆస్తి పంచుకొని తప్పిపోయిన కుమారుడు దూరంగా వెళ్ళిపోయాడు. ఒకరోజు పశ్చాత్తాపం కలిగింది, కనువిప్పు కలిగింది. అప్పుడు అనుకున్నాడు, ఇదేంటి, నేను ఎలా ఉండవలసిన వాడిని నేను ఎలా ఉన్నాను, ఇక్కడికి వచ్చి నేను ఎందుకున్నాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను సేవకుడిలాగైనా నేను ఉంటాను అని చెప్పి ఎప్పుడైతే ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడో వాక్యం ఏం పలుకుతుందంటే మొట్టమొదటగా తండ్రి ఆ కుమారుణ్ణి క్షమించాడు. కుమారుడు ఏమనుకున్నాడంటే నేను ఒక సేవకుడిలాగా ఉంటే చాలు అని అనుకున్నాడు. కానీ తండ్రి ఏం చేశాడంటే ఆ కుమారుణ్ణి హత్తుకొని ముద్దు పెట్టి ప్రశస్త వస్త్రములు వేసి అధికారపు ఉంగరము తొడిగించి చెప్పులు తొడిగించి, అంటే ఏదైతే కుమారుడు కోల్పోయాడో కోల్పోయినవి అన్నీ కూడా తిరిగి ఆ కుమారుడికి తండ్రి ఇచ్చాడు. ప్రియులారా, విమోచన అంటున్నాం మనం. ఈరోజు మన బిడ్డలు ఎక్కడెక్కడ పడిపోయారో ఎక్కడెక్కడ పడుతున్నారో మనకు తెలియదు ప్రియులారా. కనుక ప్రతి తల్లి చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నా బిడ్డల్ని రక్షించండి అన్నప్పుడు మొట్టమొదటగా దేవుడు మన బిడ్డలని విమోచిస్తున్నాడు, వారి పాపాలన్నిటిని క్షమిస్తున్నాడు.